శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 1, 2, 3, 4 4 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అదృష్టానికి సంబంధించింది. అదృష్టం ఏమన్నా పెరుగుతుందా? కాదు. అదృష్టం ఏమన్నా పడిపోతుందా? కాదు. అదృష్టానికి ఎవరో కొద్దిగా తూట్లు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం తండ్రి వైపు వర్గీయులతో కొంచెం జాగ్రత్తగా మసులుతుండాలి. తండ్రితో కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతుండాలి. అంటే ఏదో తండ్రినిచ్చేదో నష్టం జరుగుతుంది కాదు. కనుక వీలైనంతవరకు మీ మీ మాటలు ఒక్కోసారి వారికి ఇష్టం లేకపోవచ్చు, లేదా వారి యొక్క ఆలోచన సరళి మీద మీరు వేస్ట్ని పక్కన నెట్టేయచ్చు. అందుచేత ఒకరి నిర్ణయాలతో ఒకరు ఏకీభవించేటట్టు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అదృష్టం ఏం కాదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యలో మరొకరు వచ్చి తూట్టుపొట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఏదన్నా వస్తే మనకే వస్తుంది, యువతల వ్యక్తిని పక్కకి నెట్టేయచ్చు అని. కనుక ఇది నేను చాలా గూఢార్థంగా చెబుతున్నటువంటి మాటగా భావించాలి. కనుక మీరు వీలైనంత వరకు మనకు తెలియకుండా మన అదృష్టాన్ని ఎవరో కొల్లగొట్టబోతున్నారు. కనుక టేక్ కేర్. ఎవరు కొల్లగొడతారు? ఎవడో అదృశ్య వ్యక్తి కావచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తి అయినా మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. కనుక కొంతవరకు ఏంటంటే ఇది ఒక పెద్ద పజిల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరా నన్ను వచ్చి ఇబ్బంది పెట్టేది ఎవరా అనుకోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు. కనుక త్వరపడి ఎవరితో శత్రుత్వాలు తెచ్చుకోవద్దు. కొంతవరకు పరిస్థితి సెట్ అవుతుంది, కానీ ఆ సెట్ అయ్యేంతవరకు టెన్షన్ ఎక్కువ కదా. కనుక కొంచెం అదృష్టానికి తూట్లు పొడిచేవాడు ఉంటారు. వాళ్ళు తూట్లు పొడిచిన కారణంగా దాని యొక్క ప్రభావం ఏ అంశం మీద ఉంటుందంటే అన్ని అంశాల మీద ఉంటుంది. దాని అంశం మీద కారు ఉంది, దానికి కూడా పంచర్ కావాలని చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ చూసుకుంటారు, పంచర్ ఉంటుంది. స్టెప్ని ఉంటుంది అనుకోండి, సమయానికి ఓపిక ఉండదు. అప్పుడు ఏమిటి, కొంత టైం వేస్ట్, ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పోలేకపోతారు. కానీ ఇలాంటివి కొన్ని ఎన్నో ఉంటాయి. కనుక శత్రుత్వాలని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మిత్రత్వంలో కూడా శత్రుత్వాలు ఉంటాయనే విషయం కూడా మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్, 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఫేవరబుల్ కాదు, హైలీ ఫేవరబుల్. ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ధమాకా, బ్రహ్మాండంగా. ఇంకేంది, ఒక పురివిప్పే నెమలి ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది పరిస్థితి అంతా. సంతోషం, ఎంజాయ్మెంట్, జోష్, ఒక మీ డెవలప్మెంట్స్కి అవతల ఈర్ష్యపడే విధంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇంత సడన్గా డెవలప్మెంట్ సడన్గా రావటం కాదు. ఏదో ఒక ముఖ్య కార్యక్రమాన్ని గ్రీన్ సిగ్నల్ పడింది అనుకోండి, ఇంకా డెవలప్మెంట్ అయినట్టే కదా. కనుక అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కోర్టు వాయిదాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా భూ సమస్య లావాదేవీలు కావచ్చు, రావాల్సిన బాకీలు కావచ్చు, ఇవ్వవలసిన బాకీలు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కొంత లాభకరంగా ఉండే అవకాశాలన్నీ ఉంటాయి. లబ్ధి కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా అవి మళ్ళా పుంజుకున్న రీతిలో ఉన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ రెండవ పాయింట్ అంతా కూడా జోష్గానే కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ లేవు. నెక్స్ట్ ఇక మూడవ పాయింట్, 16వ తేదీ మధ్యాహ్నం 2:43 ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉన్నదే ఈ సమయం అంతా ఇది ఏదో గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉంటుంది. పనులు ఆగిపోతుంటాయి, పరిస్థితి అంతా తిరోగమనంలో ఉంటుంది, రివర్స్ అవుతుంటుంది అనమాట. ఎక్కడన్నా ముందుకు పోతుంది కనుకుంటే ముందుకు పోదు. కనుక ఇలాగా ముందుకు పోకుండా వెనక్కి రివర్స్లో వస్తుంటే
మీకు కొంచెం బాధ కలగటం కాకుండా ఆ టైంలో పాత జ్ఞాపకాలు కూడా కొన్ని గుర్తొస్తుంటాయి. ఎప్పటివో 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో చిన్నప్పుడు జరిగిన పాత జ్ఞాపకాలు ఒక్కోసారి నెమరు వేసుకుంటారు. ఆ నెమరు వేసుకున్నటువంటి ఆ తరుణంలో కొంత మీకు ఎక్కడో హైలైట్ లాగా ఒక అంశం గుర్తుకు రావడంతో తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ 3వ పాయింట్ అన్ఫేవరబుల్, అయ్యే పనులు కావు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ, సడన్గా ఎక్కడన్నా పని కార్యక్రమాన్ని భంగం ఏర్పడే అవకాశాలు ఉంటాయి, ఆర్థిక నష్టాలు. ఇక ఇటువైపు వెళ్ళకూడదు, ఏంటంటే షేర్ మార్కెట్ వైపు చాలా దూకుడు ఉంటారు, షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, అంతా అనుకూలించినట్టే ఉంటుంది. ఇక రాజకీయంగా ఉండేటువంటి వారికి కొంత వెసులుబాటు లభిస్తుందేమో అనుకుంటారు, కానీ ఇక్కడ వెసులుబాటు కూడా రాజకీయ నాయకులకి ఉండదు. ఏ రంగం వారికి వెసులుబాటు ఉండదు, రాజకీయ నాయకులకే మరీ ఉండదు. కనుక జాగ్రత్తగా 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకు జాగ్రత్తగా నెట్టుకుంటూ ఎగుడు దిగుడుగా ఉంటాయి, గోతుల్లాగా ఉంటాయి. అలాంటి చోట జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకుంటూ పరిస్థితి నెట్టుకుంటూ రావాలి. కనుక ఇది కొంచెం వ్యయ ప్రయాసాలకు వచ్చినట్టుగా ఉంటుంది, డబ్బుతో కొంచెం ఖర్చుతో కూడుకునేటువంటి పనిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్కి వస్తే 18వ తేదీ రాత్రి 9:54 ప్రారంభమై 20వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం అమ్మాయ సిటీలోకి వచ్చేసామండి, అంతము సిటీ ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నాము, సరైనటువంటి ఫుడ్ లేదు, సరైన టిఫిన్ లేదు, వేరే కాఫీ లేదు, టీ లేదు, పవర్ లేదు, బాధపడ్డాం అని ఎక్కడో ఒక చిన్న అంత నష్టం వస్తే దాన్ని ఎక్కడో ఘోరంతో కొండంతం చేసినంత విధంగా మీరు చెప్పేస్తారు. ఏమండి నిన్నగాక మొన్న పరిస్థితి బాబా అదేంటండి చండాలంగా ఉందంటే మొదలుపెట్టేస్తారు. తప్పంత మీదే ఉంటుంది, కానీ అవతల వాడి మీద ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అది 16 మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి దాకా కొంచెం స్వయంకృత అపరాధాలు అని చెప్పాలి ఇండైరెక్ట్గా. కానీ మీరు చాలా వరకు సత్యరిచితులాగా ఉన్నారని, అవతల వాళ్ళు మాత్రమే సమస్యలు తెచ్చిపెట్టారనే ఉద్దేశంతో మీరు బిల్డప్ ఇస్తారు. అవతల వాళ్ళు నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారు, ఆ తర్వాత ఎప్పుడో తెలుసుకుని ఈయన ఇచ్చేది మనకు బిల్డప్ అని. కనుక కొంచెం జాగ్రత్తగా ఆ మాట్లాడేటప్పుడు అంతా మెహర్బానీగా నాదే అక్కడ అనేట్టుగా వద్దు. అక్కడ ఏదైనా జరుగుతుంటే దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ 4వ పాయింట్లో మీరు చాలా జోష్గా ఉంటారు, ప్రశాంతతగా ఉంటారు, కొంచెం మౌనం కూడా అప్పుడు వహిస్తుంటారు. ప్రశాంతతతో పాటు కొంచెం లబ్ధి కూడా వచ్చే అవకాశం ఉంది, సుఖశాంతులు ఉంటాయి. చిన్న కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే అక్కడ వెళ్ళి అటెండ్ అవుతాం అనుకుంటారు. అంతకుముందు ఒక భారీ కార్యక్రమానికి కారులో తీసుకుపోతామన్నా పోయినటువంటి వారు చిన్న కార్యక్రమానికి 4 కిలోమీటర్లు నడిచిపోతామన్నా కూడా యువర్ రెడీ. కనుక మీలో ఏదో కొంత అనుకూల మార్పు వచ్చినట్టుగా ఎదుటివారు గ్రహిస్తుంటారు. మీకేం అనుకూల మార్పు ఏం రాదు, మీకు పని పాట లేని కారణంగా ఏదో సుఖంగా సంతోషంగా ఉన్నది, ఎక్కడికి పోతే ఎవరితో మాట్లాడచ్చు, చలాగ్గా మాట్లాడచ్చు అనేటువంటి ఆ ఉద్దేశంతోనే మీరు సిద్ధమవుతారు తప్ప అవతల వారి మీద ప్రేమ వాత్సల్యంతో మాత్రం కాదని మాత్రం గమనించాలి. ఇక నక్షత్రాల ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి మిథున రాశి జాతకుడికి. అవి ఎప్పుడెప్పుడు ఏమిటి కథ కమామస్ చూద్దాము. ఇక మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు 15వ తేదీ ఉదయం 5:26 ప్రారంభమై 16వ తేదీ ఉదయం 8:47 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఆర్ద్ర నక్షత్ర జాతకులకి 16వ తేదీ ఉదయం 8:47 ప్రారంభమై 17వ తేదీ ఉదయం 8:46 వరకు ఇది కూడా దాదాపు 24 గంటల పాటు అనమాట. ఇది వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 18వ తేదీ ఉదయం 9:23 నుంచి 19వ తేదీ ఉదయం 10:33 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటి సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా కూడా సెట్ కానటువంటి ఒక 3 సమయాలు ఉన్నాయి. ఆ 3 సమయాలు సిద్ధంగా ఉంటాయి మన కోసం కాల్చుకొని. దేనికి తెలుసా? మన ఇబ్బందులు పెట్టడానికి. కనుక ఆ 3 సమయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. అది మొదటిది ఎప్పుడంటే 13వ తేదీ వేకుంజామున సూర్యోదయానికంటే ముందు 13వ తేదీ
4:09 AM అక్కడి నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు ఇది అన్ఫేవరబుల్. నెక్స్ట్ రెండవ టైం 16వ తేదీ ఉదయం 8:44 నుంచి రాత్రి 8:30 వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం, ఎందుకు పనికిరాదు. ఇక మూడవ అన్ఫేవరబుల్ టైం 19వ తేదీ రాత్రి 9:19 నుంచి 20వ తేదీ ఉదయం 9:55 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. ఈ సమయంలో ముఖ్య ఏదైనా వాచ్ కొందామా, సెల్ ఫోన్ కొందామా, క్యాలిక్యులేటర్ కొందామా, అది కొందామా, ఇది కొందామా, ఏదైనా అడ్వాన్స్ ఇద్దామా, ఇట్టటి ఆలోచన వస్తుంటాయి. కానీ ఇలాంటి వాటికి దేనికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఇది సమయం అనుకూలమైన సమయం కాదు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ సమయాన్ని వాయిదా వేసే విధంగా ఉండాలి. శుభం.